ఐపీఎల్ 2026 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్ ఆడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మార్చి 28న చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే సీజన్ ఫస్ట్ మ్యాచ్తో తమ క్యాంపెయిన్ను ప్రారంభించనుంది. అయితే ఈ సీజన్లోని ఆరంభ మ్యాచ్కు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరమయ్యాడు. మోకాలి గాయంతో బాధపడుతున్న అతను పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం పట్టనుంది. దాంతో ఈశాన్ కిషన్ను సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ తాత్కాలిక సారథిగా నియమించింది. ఈశాన్ దూకుడైన బ్యాటింగ్ శైలికి తోడు వికెట్ల వెనుక ఉండి గేమ్ ప్లాన్ చేయగల సామర్థ్యం అతడికి ప్లస్ పాయింట్ కానుంది. కమిన్స్ పూర్తిగా కోలుకొని ఫిట్నెస్ సాధించే వరకు ఈశాన్ కిషనే సన్ రైజర్స్ ను నడిపిస్తాడు. డేంజరస్ ఓపెనర్ అభిషేక్ శర్మకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. కమిన్స్ అందుబాటులోకి వచ్చే వరకు ఈశాన్ కిషన్ సారథిగా జట్టును నడిపించనున్నాడు. కమిన్స్ గైర్హాజరీ నేపథ్యంలో ఇండియా కాంబినేషన్ ఎలా ఉండబోతుందనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగుతుండగా ఈశాన్ కిషన్, హెన్రిచ్ క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి మిడిల్ ఆర్డర్స్ లో ఆడనున్నారు. కమిన్స్ గైర్హాజరీతో లియామ్ లివింగ్ స్టోన్ కు మార్గం సుగమమైంది. అనికేత్ వర్మతో కలిసి అతను ఫినిషర్ పాత్ర పోషించనున్నాడు. బ్రెడెన్ కార్డ్స్, హార్చల్ పటేల్ బౌలింగ్ ఆల్ రౌండర్లు బరిలోకి దిగనున్నారు. జయదేవ్ ఉనాద్గత్, ప్రఫుల్ హింగేలు ఒకరు పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు. కాగా ఈశాన్ కిషన్ నాయకత్వంలో ఆరెంజ్ ఆర్మీ ఏ మేరకు రాణిస్తుందో, తన కెప్టెన్సీ మార్క్ ను ఎలా చూపిస్తాడో అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.